ఆయన కన్నా నేను కొడుకు వయసులో ఉన్నా. నేను మా నాయన ఆయన ఇద్దరు సమకాలికులు. అన్న నమస్తే అన్న జగనన్న. యలంక ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి ఎప్పుడొచ్చో రాగానే ప్రెస్ మీట్ పెట్టేశావు. ప్రెస్ మీట్లో నాన్నగారి రాజశేఖర రెడ్డి గురించి అండ్ చంద్రబాబు నాయుడు గారి గురించి అండ్ కొడుకు వయసు అని చెప్పేదో మాట్లాడుతూ ఉన్నాం. అన్న ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారి కొడుకు వయసు నీది అని చెప్పి గుర్తొచ్చిందన్న. అన్న నంద్యాల ఉప ఎన్నికల్లో ఏం మాట్లాడినావన్నా? చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు పైన కాల్చి పడేయాలి అని చెప్పి మాట్లాడినావు. ఆ రోజు గుర్తు రాలేదన్నా నీకు ఆయన కొడుకు వయసు అని చెప్పి? అన్న ఆయన్ని అక్రమ కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎన్నో విధాలుగా మానసికంగా ఇబ్బంది పెడుతూ అన్ని రోజులు ఉంచేటట్టు చేసింది నువ్వే కదన్నా. ఆ రోజు గుర్తు రాలేదన్నా ఆయన కొడుకు వయసు ఉన్నోడు నువ్వు అని చెప్పి? అన్నా చంద్రబాబు నాయుడు గారిని చేయడం గొప్ప ఏముందన్నా? నువ్వు బాబాయికే చేసావు, తల్లికి చేసావు, చెల్లికి చేసావు, ఇటువంటి ఎన్నో చేసి ముఖ్యమంత్రి అయినావన్నా నువ్వు. ఇవన్నీ జనాలకు తెలిసాక 11కు తొక్కేశారు. ఇంకోటి ఏమంటున్నావన్నా? చంద్రబాబు నాయుడు గారికి నాతో పోటీ ఏంటి అంటున్నావు. అన్నా నువ్వు నీ పులివెందుల నియోజకవర్గానికి రాజీనామా చేసి మిగతా 174 నియోజకవర్గాల్లో ఎక్కడైనా సరే నిలబడి గెలువన్నా. అప్పుడన్నా నువ్వు తోపు తురుము అని చెప్పి ఒప్పుకుంటాము. అంతే తప్పితే చంద్రబాబు నాయుడు గారికి నీకు పోటీ లేదు. లోకేష్ గారిని చూసి నేర్చుకో అన్నా. పెద్దలకి ఎంత గౌరవం ఇస్తారో, పెద్దల గురించి ఎంత మంచిగా మాట్లాడతాడో ఆయన్ని చూసైనా నేర్చుకో.